100వ కీర్తన ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఇంకా 2-3 వచనాలు మనం చదువుకుందాం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనుపరచుడి. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగం ఈ రోజుకు సంబంధించినటువంటిది. ఖచ్చితంగా ఈ రోజుకు సంబంధించింది కనుక దాన్ని మీకు చదివించడం అనేటటువంటి జరిగింది. సమస్త దేశములో యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి. మనం దేవునికి ఉత్సాహధ్వని చేసేటటువంటి సమయం ఈ రోజు మనకు వచ్చింది. ఎందుకనంటే 70 రోజులు అయిపోయింది. 70 రోజులు కలిసి ఆరాధించేటువంటి స్థితి మనకు రాలేదు. మనము దాన్ని కోల్పోయాం. ఈరోజు మనమందరం కలిసి ఆయన సన్నిధిలో కూడుకుని ఆరాధించినటువంటి స్థితి. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మరి ఇంగ్లీష్లో ఏముందంటే, మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ టు ద లార్డ్ ఆల్ ది ఎర్త్. జాయ్ఫుల్ నాయిస్. ఇంకొక వెర్షన్లో షౌట్ అని రాయబడి ఉంది. ఎప్పుడు పెద్దగా మనం కేక వేస్తాము? ఎప్పుడంటే మన జీవితంలో ఎదురు చూస్తున్నటువంటిది ఎప్పుడైతే మనకు ఎదురు పడుతుందో, అది మనం సాధిస్తామో, అప్పుడే ఈ షౌట్ అనేటటువంటిది మన జీవితం నుంచి వస్తుంది. ధ్వని, ఈ కేక, ఉత్సాహ ధ్వని చేయుడి అనేటటువంటి మాట మనం చూస్తాం. వీటిన కీర్తన గ్రంథంలో కొన్ని దావీదు రాస్తే, కొన్ని మిగిలిన వారు రాస్తే, కీర్తన మొట్టమొదటి కీర్తనని 150 వరకు వస్తూ ఉంటే చదువుకొని, కీర్తనలో స్తుతి ఎక్కువ మనకు కనబడుతూ ఉంటుంది. ఈ స్తుతి స్టార్టింగ్ నుంచి వస్తూ ఉంటే అక్కడక్కడ ఒక మాట ఉంటుంది, అక్కడక్కడ ఒక్కొక్క మాటే కనబడుతూ ఉంటుంది. అలా కీర్తన సంఖ్య పెరిగే కొద్దీ 40, 50, 60, 70, 100 వస్తున్న కొద్దీ ఆ కీర్తనలో గమనించవలసింది ఏంటంటే, స్తుతి అనే మాట ఎక్కువ వాడబడతా ఉంటుంది. ఇక చివరికి 150 కీర్తనకు వచ్చినప్పటికీ, 150 కీర్తనకు వచ్చినప్పటికీ పాటే పాడేస్తాం మనం కదా. తంపులతోనూ నాట్యముతోనూ కదా, తంతి వాద్యములతో ఆ కీర్తనంతా కూడా స్తుతించండి, దేవుని స్తుతించండి, స్తుతి 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 అలా ప్రారంభమై చివరికి ఒక ఫ్లేమ్ వచ్చేస్తుంది. రాజుకున్నది అలాగ మంట పెరుగుతూ ఎంత మంట వస్తుంది అన్నమాట. ప్రియులను గమనించండి, మనము కూడా దేవుని పిల్లలని ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, దేవుని స్తుతించాల్సి వచ్చినప్పుడు స్లోగానే ప్రారంభమైంది, కానీ అది చివరికి పెరిగే కొద్దీ స్తుతి ఎక్కువ ఉండాలి. ఆ స్తుతి ఎలా వస్తుందంటే, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, అదనమాట. ఆ స్థితి అలా ఉంటుంది అన్నమాట. అలాగా ఆ రేంజ్కి మనం వచ్చి స్తుతించడం ఎలా ఉంటుందంటే, ధ్వని, మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్. ప్రియులారా, ఇది ప్రాముఖ్యంగా మనము గమనించవలసినటువంటి విషయం. ఎందుకు అనేటటువంటిది మనం చూద్దాం. కానీ దేవుణ్ణి మాత్రం మనం స్తుతించాలి. యెహోవాకు ఉత్సాహ ధ్వని మనం చేయాలి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధికి మీరు అందరూ కూడా ఉత్సాహంతోనే వచ్చారని నమ్ముతా ఉన్నాను నేను. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాలి. భక్తులు ఎప్పుడు అలాగే చేస్తారు. దేవుని సన్నిధికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతుంది. ప్రియుల సంతోషంతో యెహోవాను సేవించాలి.
ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రావలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటటువంటిది మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ కీర్తన అంతా కూడా చదువుతూ ఉంటే మనం జీవించవలసినటువంటి విధానాన్ని చూపిస్తాం. ఇది మన యొక్క జీవితానికి ఒక మార్గముగా ఈ 6 వచనాలు కూడా కనబడతాయి. ఎలాగంటే పైకి కిందకి ఆలోచన చేస్తే మొదటి 2 వచనాలు ఉత్సాహధ్వని చేయాలి, యెహోవాను సేవించాలి, ధ్వని చేయాలి. 3వ వచనం వచ్చేటప్పటికి యెహోవా దేవుడిని తెలుసుకోండి, ఆయన మనల్ని పుట్టించిన, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన వైపు. మొట్టమొదటి మనం చూసినప్పుడు జాయ్ఫుల్ నాయిస్, ఉత్సాహగానం చేయాలి, సంతోషంతో ఆయన్ని మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటా సత్యం అంటే యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనం పుట్టించిన, ఒకటి ఆయన మనం ఆయన వారము, 2 మూడవది మనము ఆయన ప్రజలము, 4 ఆయన వైపు గొర్రెలం. సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకోవడం వల్ల ఇక్కడ ఆరాధన, స్తుతి అనేటటువంటిది కలుగుతా ఉంది. తర్వాత 4వ వచనంకి వస్తే కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు, ఆయన నామంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించు, ఆయన నామాన్ని కనపరచుడి. ఇది జాయ్ఫుల్ నాయిస్. ఇక్కడ ఇదేంటంటే ఆనందంతో కూడినటువంటి కార్యం. ఎందుకు చేయాలి అంటే 5వ వచనంలో చెప్తాడు, యెహోవా దయలు ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు నిలిచును. ఇంకా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అని అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని ఆరాధించాలి. స్తుతించడం అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయన స్తుతిస్తాం. కానీ ప్రాముఖ్యం గమనించవలసింది ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. ఈరోజు స్తుతి ఆరాధనకు మనం కోరుకున్నాం. దేవుడిని స్తుతించి ఆరాధించడానికి మనం వచ్చిన ఆరాధన ఎప్పుడు వస్తుంది? ఈ ఆరాధన ఎందుకు చేయాలి, ఎలా అనంటే ఆరాధన ఎప్పుడు వస్తుందంటే ఆయన ఏమై ఉన్నాడో అది మనం తెలుసుకోవాలి. అదే సత్యం. ఆ సత్యాన్ని ఇక్కడ చాలా క్లియర్గా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ప్రియులారా, సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి ఇక్కడ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సంతోషంతో దేవుని ఆరాధించాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి. ఏమీ తెలియకుండా స్తుతి చెల్లించండి అంటే ఏదో స్తుతి అనమన్నారు మాస్టర్ గారు కాబట్టి స్తుతి అంటారు, స్తోత్రం చెప్పమన్న మాస్టర్ గారు కాబట్టి స్తోత్రం చెప్తారు, హల్లెలూయా అన్నాడు కాబట్టి హల్లెలూయా అంటారు. కానీ ప్రియులారా, ఇది ఎలా రావాలి అని అంటే ఇది ఎప్పుడు హృదయపూర్వకంగా వస్తుంది అని అంటే ప్రియులారా, మరి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన ఏమైనాడో దాన్ని మనం గ్రహించినప్పుడు ఈ హృదయపూర్వక స్థుతి వస్తుంది. ఎందుకంటే హృదయపూర్వక స్థుతి అంటాను మరి వాక్యంలోనే క్లియర్గా ఉంది. ఆయన స్థుతి, ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలాగే పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించాలి. అది ఎప్పుడు వస్తుంది మనకి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించేటటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన ఏమైనాడో మనం తెలుసుకోవాలి. ఆయన ఏమైనాడో మనము తెలుసుకోవాలి. అప్పుడే ఇది మన జీవితాల్లో మరి స్తుతి ఆరాధన అనేటటువంటిది మరి హృదయపూర్వకంగా వస్తుంది అనేటటువంటిది ఈ దినాన తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళ ఆరాధన చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అది ఆరాధన మన పరిస్థితుల్ని మార్చేస్తుంది, మనల్ని మార్చేస్తుంది ఆరాధన. చూడండి, చాలా వరకు మంత్రాలు మనకు తెలుసు కదా, మంత్రం అలా చదువుతా ధ్యానంలో ఉంటా ఉంటారు. అలా ఉండటం వల్ల ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషను ఎవరి మీద ఏదో పెడుతున్నామో దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎందుకు విగ్రహాలు వచ్చాయి అని ఒక పూజారి గారు నేను ఇంటర్వ్యూ చేశాను.
నా అసైన్మెంట్ కొరకు కూర్చొని పూజలు చేస్తున్నాను. అయినా ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళి, అయ్యా నేను మాస్టర్ ట్రైనింగ్ అవుతున్నాను, నాకు అసైన్మెంట్ ఒకటి ఇచ్చారు, మీరు ఎందుకు విగ్రహాలు పెట్టుకొని ఆరాధన చేస్తారు, దాని మీద నాకు స్టడీ చేయమన్నారు కాబట్టి వచ్చాను. మంచిది, కూర్చోబెట్టేశాను. నాకు మంచిగా ఇప్పించాడు, మంచిగా ఇచ్చాడు. కోణాలో జరిగిన సంగతి మాట్లాడుతూ నేను అడిగాను అన్నమాట. అయ్యా మీరు దేవుడిని ఆరాధిస్తున్నారు, చాలా సంతోషం, పూజలు చేస్తున్నారు, మరి అన్నీ చేస్తున్నారు, అంత సంతోషం. ఈ విగ్రహం ఒరిజినలా దేవుడా అని అడిగితే అతను చెప్పింది ఏంటంటే దేవుడు కాదు. సరే దేవుడు కాదు, మరి ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు దీన్ని పెట్టుకుని దీనికి ఇవన్నీ చేస్తున్నారు అని అంటే అతను చెప్పింది ఏంటంటే, నా దేవుడు ఇలా ఉంటాడని అనుకుని ఒక విగ్రహాన్ని నేను పెట్టుకున్నాను. నేను దాన్ని చూస్తూ నేను ఆరాధిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, నా ఆరాధన నా దేవుడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా నా దేవుడి మీద ఉంటుంది అని చెప్పాడు. విన్నరా, అది బాగానే అనిపించింది అక్కడికి. కానీ మన వరకు అయితే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలా? ఆత్మతో. అంటే ఇప్పుడు ఆ మంత్రాన్ని అలా జపిస్తూ అలాగా బొమ్మను చూసుకుంటూ వాళ్ళు దేవుడిని చూస్తున్న ఫీలింగ్లోకి వెళుతున్నప్పుడు మనము కానీ మన దేవుడు ఏమైనాడో తెలుసుకుని ఆరాధిస్తూ ఉంటే ఆరాధన ఏమవుతుందంటే మన జీవితమే మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా సరే ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆ మాట ప్రకారంగా మన కార్యం మారిపోతూ ఉంటాం. అందుకే పిల్లలకి ఏం చెప్తాం, అయ్యో బూతులు ఆడుతున్నాం, మాట సరిగ్గా మాట్లాడడం చెప్తాం. కారణం ఏంటంటే ఆ బూతులాగే మారిపోతుంది వాళ్ళ జీవితం. బూతులు ఆడుతూ ఉంటాయి. మంచిగా మాట్లాడితే ఆ మంచిగానే ఆ వారి జీవితం బాగుంటుందన్నమాట. కనుక ప్రియులారా, గమనించవలసింది ఏంటంటే ఇక్కడ కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించండి. మనందరం కూడా సంతోషంతో ఈరోజు దేవుని సన్నిధికి రావడం జరిగిందని దినాన మరి నేను నమ్మొచ్చు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకనంటే ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయన మన వారం, ఆయన వారం మనం ఆయన ప్రజలం, ఆయన మేపిడి గొర్రెలం. కనుక భయపడవలసినటువంటి పని మాత్రం ఏమీ లేదు. చెప్తున్నారు వ్యాక్సిన్ అప్పుడే రాదు కాబట్టి చచ్చేవాళ్ళు చచ్చిపోతారని చెప్పేసి చాలా వరకు ప్రచారం జరుగుతుంది. కేసులు పెరుగుతాయి, వ్యాక్సిన్ లేదు కాబట్టి, మందు లేదు కాబట్టి కేసులు పెరిగిపోతాయి. కేసులు పెరిగిపోవడం వల్ల మరి పెద్దవాళ్ళు చచ్చిపోతారు, జబ్బులు ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. ఆ తర్వాత ఎక్కువ మోతాదు కానీ అవస్థల్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు చనిపోతారని చెప్తా ఉన్నారు. అది చూడటానికి అది నిజంగా వాస్తవమే, అదేం కల్పితం కాదు, నిజంగా వాస్తవమే. కానీ మనం దేవుడి పిల్లలుగా ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే ఈ లోకపరమైన దాన్ని చూచి భయపడవలసినటువంటి ఆవశ్యకత ఏమీ మనకి లేదు. ఎందుకంటే మన దేవుడు నిరంతరం ఉండేటువంటి దేవుడు, ఆయన సింహాసనం నిరంతరం ఉండేటటువంటిది, ఆయన రాజ్యం నిరంతరం ఉండేటటువంటిది. ఆ రాజ్యం వారసులంగా ఈ లోకంలో మనం సిద్ధపడవలసినటువంటి వారు. కనుక ఆ రాజ్యాన్ని చూస్తూ మనం ఈ లోకంలో ఆయన వైపు చూస్తూ సాగిపోతా ఉంటే ఏ పరిస్థితి అయినా సరే మన జీవితంలో మాత్రం ఉత్సాహత్వాన్ని వస్తుంది. ఎలాంటి పరిస్థితి అయినా సరే మన జీవితంలో నుండి ఉత్సాహధ్వని వస్తుంది. సంతోషంతో యెహోవాని సేవించగలం, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి వస్తాము. ఇంకేం చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామాన్ని ఘనపరచుడి. ప్రియులారా, ఇది దేవుని సన్నిధికి వస్తున్న మనం చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి పని. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి, ఆయన స్తుతించుడి, ఆయన నామాన్ని ఘనపరచుడి. ఏ పరిస్థితి అయినా సరే, ఈరోజు కరోనా లేకపోతే ఎబోలా లేకపోతే ఇంకొకటి 31 అంటే అదేదో వస్తుందంట వైరస్. దీంతో పాటే ఇంకొకటి 31 దానికి ముందు ఏదో ఉంది, ఆ వైరస్ కూడా వచ్చేస్తున్నారు. ఎన్ని వైరస్లు వచ్చేసినా మనకు పరిస్థితులు అన్నీ మారిపోతున్నా
క్రైస్తవుడు మాత్రం ఎప్పుడు నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. కారణం ఏంటంటే మన దేవుడు సజీవుడు, ఆయన రాజ్యం శాశ్వతం కనుక మనం ఆ రాజ్యం కొరకు ఈ లోకంలో సిద్ధపడుతున్నాం కనుక ఈ లోకంలో ఏది జరిగిపోతున్నా సరే భయపడవలసినటువంటి పని మనకి లేదు. కానీ చేయవలసింది ఒకటే, హృదయపూర్వకంగా ఆనందంతో సంతోషంతో ఆయనను సేవించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలని ఈ దినాన తెలియజేస్తూ ఉన్నాను. నిన్న ఇలా ఆరాధించడం వలన ఏం జరుగుతుంది అని అంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన సత్యం తరతరాలు కూడా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే పిల్లరా గమనించవలసింది ఏంటంటే ఆరాధన హృదయపూర్వకంగా చేయాలి, ఆరాధన ఆనందంతో చేయాలి, ఆరాధన సంతోషంతో చేయాలి. అలా మనం మరి ఎప్పుడు చేయగలుగుతామంటే ఆయన ఏమైనాడో దాన్ని మనం తెలుసుకున్నప్పుడే ఇది మనం చేయగలుగుతాం. ఇలా ఆరాధించడం వల్ల ఏం జరుగుతుంది, ఆయన ఆరాధించడం వల్ల ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 18 నుంచి చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు. యెహోషాపాతు మీదకి చాలా మంది కూడగట్టుకునే రాజ్యాలు యుద్ధం చేయడానికి వస్తున్నారు. రాజ్యం అంతటిని స్వతంత్రించుకోవడం కొరకు వస్తున్నారు. వస్తున్నటువంటి సందర్భంలో యెహోషాపాతుకు తెలుసు, ఏం తెలుసు అంటే వాళ్ళు వస్తే ఈయన పని అయిపోతుందని తెలుసు. యుద్ధం చేయడానికి అంతమంది లేదు, మార్పులం లేదు. ఇప్పుడు యెహోషాపాతు చేసింది ఏంటి అని అంటే దేవుడి సన్నిధిలో విన్నవించుకున్నాడు. విన్నవించుకున్న తర్వాత జవాబు పొందుకున్నాడు. ఇప్పుడు ధైర్యం వచ్చింది. అతను చేసిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే కత్తులు సిద్ధం చేసుకోలేదు, గుర్రాన్ని సిద్ధం చేసుకోలేదు, జనాన్ని సిద్ధం చేసుకోలేదు. ఆయన చేసింది ఏంటంటే లేవీయులైనటువంటి వాళ్ళని పిలిచారు. పిలిచి దేవుణ్ణి స్తుతించే కార్యక్రమం చేశాడు, దేవుణ్ణి మహిమపరిచే కార్యక్రమాన్ని చేశాడు యెహోషాపాతు. శత్రువులందరూ కూడా మీదకి వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేస్తే ఇతను చచ్చిపోతాడు, రాజ్యం ఉండదు, ఏముండదు. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి మామూలుగా కత్తులు కటారులు సిద్ధం చేసుకోవడం మానేసి ఇతను చేస్తుంది ఏంటంటే ఈ లేవీయులను వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి దేవుణ్ణి స్తుతించే కార్యక్రమం మొదలుపెట్టాడు. అక్కడ దేవుణ్ణి మహిమపరిచేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ప్రియులారా, స్తుతించి ఆరాధిస్తూ ఉన్న సమయంలో జరిగినటువంటిది ఏంటంటే యెహోషాపాతు కానీ అతని సైన్యం కానీ అవతల వాడిని ఎవరిని ముట్టుకోలేదు. కానీ ప్రియులారా, వచ్చిన సైన్యం అలాగే చచ్చిపోయి ఉన్నారు. వచ్చిన సైన్యం అంతా కూడా చచ్చిపోయింది. కారణం ఏంటి తెలుసా? యెహోషాపాతు దేవుని స్తుతించాడు, యెహోషాపాతు దేవుణ్ణి ఆరాధించినట్లుగా చూస్తున్నాం. ప్రియులు గమనించవలసింది ఏంటంటే మనం మాత్రం ఫైట్ చేయాలి,
లోకంలో ఫైట్ చేయాలి, కానీ అది సాధారణంగా మనం ఏమనుకుంటుంటే భౌతికంగా అనుకుంటా ఉంటాం, శారీరకంగా ఫైట్ చేయాలని అనుకుంటా ఉంటాం. కానీ మనం పోరాడున్నది ఎవరితో? మనం పోరాడున్నది అంధకార శక్తులతో పోరాడుతున్నాం. వాయుమండలంలో మనలో సంచరించే వాటితో మనం పోరాటం చేస్తా ఉన్నాం. ఈరోజు కరోనా కూడా అలాంటిది, కనబడని వైరస్ కదా, కనబడని జబ్బది. ఎవరికి ఎలా దూరిపోతుందో అస్సలు తెలియనటువంటిది. మన పోరాటం మరి భౌతికంగా మరి కాదు, కానీ మన పోరాటం ఆత్మీయంగా పోరాడాలి. ఎలాగంటే ఆత్మతో, సత్యముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాను కష్టకాలంలో, కరోనా కాలంలో, ఎబోలా కాలంలో ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, ఆయనకు సంతోష ధ్వని మనం చేసినప్పుడు జరిగేటటువంటిది అంటే ఈ ధ్వనికి శత్రువు చచ్చిపోతాడు, కరోనా వైరస్ ఎగిరిపోతుంది. నమ్మినోడు దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని స్తోత్రం. మనం సంతోష ధ్వని చేస్తే, ఉత్సాహం ధ్వని చేస్తే కరోనా వైరస్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇది ప్రపంచ క్రైస్తవుల యొక్క నమ్మిక. మనం కూడా అలా ప్రార్థన చేసి, ఎప్పుడో అంటారు అది రాకముందే ఇది ఎగిరిపోయేలాగా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, స్తుతిద్దాం దేవుణ్ణి, సంతోషగానం చేయాలి. యెహోవాకు ఉత్సాహంతోని మనం చేసినప్పుడు యెహోషాపాతు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడో అదే మనం చేస్తాం. అనగా ఆరాధన విజయాన్ని చేకూరుస్తుంది. ఆయన ఏమైనా తెలుసుకుంటే ఆరాధించేస్తాం ఆటోమేటిక్గా. అది పూర్ణ బలంతో ఆరాధిస్తాం. ఆరాధించినటువంటి మనకు జరిగేది ఏంటి అని అంటే విజయం. మన జీవితాల్లో శత్రువు మీద విజయం మనకి కలుగుతుంది అనేటటువంటిది దినాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఆరాధించడం వలన మన యొక్క జీవితం మారిపోతుంది. దేవా 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 పరిశుద్ధుల మహోన్నతుల గొప్ప దేవుడు అని అనుకుంటూ మనం అలా కూడా జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితం కూడా అలాగే మారిపోతుంది. ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆరాధించాలి. ఎలా ఆరాధించాలో మనం చేసుకున్నాం. ఆరాధిస్తే ఏం జరుగుతుంది అంటే మన జీవితం మారిపోతుంది, మన లక్షణాలు మారిపోతాయి. మనం మన యొక్క కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులుగా ప్రవర్తించేటటువంటి విధానం మారిపోతుంది. మన సంఘస్థులతో మనం ప్రవర్తించే విధానం మార్పు కనబడుతూ ఉంటుంది. మన ఆఫీసులో మన మార్పు కనబడుతుంది. మన వీధిలో మన ఫ్రెండ్స్ దగ్గర మన మార్పు కనబడుతుంది అనేటటువంటి దినాన్ని తెలియజేస్తున్నాను. అందుకని ఆరాధించాలి, ఆరాధిస్తూనే ఉండాలి. ఆరాధించడం వల్ల మార్పు, ఆరాధించడం వలన విజయం మన జీవితంలో కలుగుతుంది. స్తుతించడం వలన, ఆరాధించడం వలన అనే దినాన్ని తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, మనందరికీ తెలుసు, చీకటి కొట్లో పడేశారు, తీసుకెళ్ళి సంకెళ్ళు వేశారు, దెబ్బలు తినేశారు, దెబ్బలతో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, సంఖ్యలో ఉన్నారు. ఫెసిలిటీస్ ఏవి కూడా సరైనటువంటి ఒకటి లేవు. ఎందుకు అలా జరిగింది అంటే వాళ్ళ తప్పిదం ఏమో లేదు. వాళ్ళు ఏం చేశారు? క్రీస్తుల గురించి ప్రకటించారు. క్రీస్తుల గురించి ప్రకటిస్తే ఏం జరిగిందంటే దెబ్బలు, సంఖ్యలు, చీకటి కొట్టు, అరెస్ట్. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, నేను అనుకుంటాను పౌలు గారు శీలను ఇలా పొడిచి, ఒరే బాబు దేవుని స్తోత్రం అని ఉంటాడు కదా. వెంటనే దేవుని స్తోత్రం పౌలు గారు అని ఉంటాడు. వెంటనే ఒక స్తుతి కీర్తన పాడేసి ఉంటారు. ఈ కీర్తన అలా వస్తూ ఉంది. ఆటోమేటిక్గా ఫిలిప్పీలో ఉన్నటువంటి జైలర్ రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. స్తుతి ఆరాధనలో ఇంత బలం ఉంది. స్తుతి ఆరాధన చేయడం వల్ల శత్రువులను సమూలంగా నాశనం చేసేసాడు దేవుడు. స్తుతి ఆరాధన చేయడం వల్ల చెరసాల పునాదులు అదిరిపోయే, ఊడిపోయే, అక్కడ ఒక జైలర్ రక్షించబడ్డాడు. ఈరోజు కూడుకున్న మనం ప్రాముఖ్యంగా ఈరోజు కూడికి పెట్టింది ఏంటంటే, ఇది మనం రెగ్యులర్గా చేయవలసినటువంటిది. దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం. మనం ప్రార్థన చేస్తాం, కానీ స్తుతి ఆరాధన అనేది చాలా తక్కువ చేస్తూ ఉంటాం. కానీ దీంట్లో ఉన్న శక్తి ఇదన్నమాట. విజయం, రక్షణ, మార్పు ఇవన్నీ కూడా మనకు ఆరాధనలోనే
వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అలా ఆరాధించడం వలన ఇవన్నీ కలుగుతున్నాయి. అవన్నీ ఎందుకు కలుగుతాయంటే 5వ వచనం, యెహోవా